ఇప్పుడు ఇండియా అండ్ యూరోప్ మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయింది కదా. ఇది దాదాపు 20 ఏళ్లు నెగోషియేషన్ తర్వాత జరిగింది. అంటే ఒక పిల్లాడు పుట్టి డిగ్రీ కంప్లీట్ చేసే అంత టైం యూరోప్ ఖండంలో 44 దేశాలు ఉన్నాయి. అందులో 27 దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్ అయ్యాయి. ఇప్పుడు ఈ 27 దేశాల తరపున అంటే యూరోపియన్ యూనియన్ తరపున ప్రెసిడెంట్ ఆఫ్ ది యూరోపియన్ కమిషన్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యూరోపియన్ కౌన్సిల్ వీళ్ళిద్దరూ ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి వచ్చారు. ఆల్రెడీ ఇండియా అండ్ యూరోప్ మధ్యలో ట్రేడ్ జరుగుతుంది. మరి ఈ ట్రేడ్ డీల్ ఏంటి? పైగా దీనికోసం 20 ఏళ్లు నెగోషియేషన్ ఎందుకు చేశారంటే యూరోప్ ఎప్పటి నుంచో తమ దేశాలలో తయారైన ప్రొడక్ట్స్ ని ఇండియాలో చవకగా అమ్మడానికి ట్రై చేస్తుంది. మరి వాళ్ళ ప్రొడక్ట్స్ ఇండియాలో చవకగా దొరికితే ఇండియాలో తయారైన ప్రొడక్ట్స్ ని ఎవరు కొంటారు? ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్, రైతులు అందరూ నష్టపోతారు కదా. సో ఇలా జరగకుండా ఉండడానికే 20 ఏళ్ల నుంచి వాళ్ళ ప్రొడక్ట్స్ మీద ఉన్న ట్యాక్స్ ని తగ్గించలేదు. పైగా మన దగ్గర తయారైన వస్తువులు యూరోప్ లో అమ్మడానికి వాళ్ళు కూడా చాలా రూల్స్ పెట్టారు. మా లేబర్ రూల్స్ పాటించాలి, ఎన్విరాన్మెంట్ రూల్స్ పాటించాలి, కార్బన్ ట్యాక్స్ కట్టాలి అని. అరే మీరు డెవలప్ అయ్యేటప్పుడు చేయాల్సిన కాలుష్యం అంతా చేసేశారు, బాగా డెవలప్ అయిపోయారు. మరి ఇప్పుడు మేము ఎదుగుతుంటే మీకు ఎన్విరాన్మెంట్ గుర్తొస్తుందా అని ఇండియా అస్సలు ఆ రూల్స్ కి ఒప్పుకోలేదు. ఆ టైంలో వాళ్ళకి ట్రేడ్ చేయడానికి ఆల్రెడీ చైనా ఉంది. చైనా పెద్ద మార్కెట్, సో వాళ్లకు అప్పుడు ఇండియా అవసరం లేదు. కానీ కోవిడ్ వచ్చి అందరికీ పెద్ద గుణపాఠం నేర్పింది. ఒకే దేశం మీద ఆధారపడి ఉండటం పెద్ద మూర్ఖత్వం. పైగా చైనా లాంటి దేశాలైతే ఎప్పుడు ప్లేట్ తిప్పేస్తాయో తెలియదు. ఇప్పుడు యూరోప్ చైనాకి ఆల్టర్నేటివ్ గా వేరే దేశంతో ట్రేడ్ చేయాలి అనుకుంటుంది. అది పెద్ద దేశం అయి ఉండాలి, అలాగే నమ్మదగినది కూడా అయి ఉండాలి. వాళ్ళు అనుకున్న సైజ్, డెమోక్రసీ, స్కేల్ కి ఇండియా మ్యాచ్ అవుతుంది. ఇండియాతో బిజినెస్ చేయడం వల్ల వాళ్ళకే మంచిది. ఎందుకంటే ఇండియాలో స్టేబుల్ డెమోక్రసీ ఉంది. ఇండియా సడన్ గా పాలసీ చేంజ్ చేసి షాక్లు ఇవ్వదు. పైగా కష్టాల్లో ఉన్నప్పుడు మన ఇండియా ఆదుకుంటుంది. ఇండియా కూడా గత 20 ఏళ్లలో బాగానే ఎదిగింది. ఇప్పుడు ఇండియా అంటే ప్రపంచం మొత్తం తిరిగి చూస్తుంది. స్ట్రాంగ్ డొమెస్టిక్ మార్కెట్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ పవర్, యూపీఐ, ఐటీ, ఫార్మా, అలాగే మన ఇండియా స్ట్రెంత్ అయిన 140 crore పీపుల్, రైజింగ్ మిడిల్ క్లాస్, లాంగ్ టర్మ్ డిమాండ్, ఇవి చూసే ఏ కంట్రీ అయినా మనతో బిజినెస్ చేయాలి అనుకుంటది. ఇప్పుడు ఇవి చూసే యూరోప్ వాళ్ళు కాళ్ల బేరానికి వచ్చారు. ప్రపంచంలోనే వాళ్ళకి ఇండియా తప్ప వేరే ఆప్షన్ లేదు. సో ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ కార్ ఇండియాకి వస్తే 100% ట్యాక్స్ పడేది. అదే ఎఫ్టీఏ తర్వాత అది 10 to 20% కి పడిపోతుంది. అలాగే మన ఇండియన్ ప్రొడక్ట్స్ కి కూడా వాళ్ళ దగ్గర భారీగా ట్యాక్స్ తగ్గిస్తారు. సో ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. యూరోప్ నుంచి వచ్చే రైతులకి సంబంధించిన ప్రొడక్ట్స్ లైక్ మిల్క్, చీజ్, వీట్ ఇలాంటి ప్రొడక్ట్స్ మీద ట్యాక్సెస్ అలాగే ఉంటాయి. అవి తగ్గించరు. ఓన్లీ కాస్ట్లీ ఐటమ్స్ లైక్ లగ్జరీ కార్స్, వైన్స్, మషినరీ, ఫార్మాసిటికల్స్ ఇలాంటి వాటి మీద మాత్రమే ట్యాక్స్ తగ్గుతుంది. ఇప్పుడు ఇండియా ఆలోచించే విధానం మారింది. ఒకప్పుడు రైతుల్ని కాపాడాలి అని అనుకునేది, ఇప్పుడు రైతుల్ని మార్కెట్ కి సిద్ధం చేయాలి అనుకుంటుంది. ఒకప్పుడు చిన్న పరిశ్రమలు బ్రతకాలి అనుకునేది, ఇప్పుడు చిన్న పరిశ్రమలు గ్లోబల్ ప్లేయర్స్ అవ్వాలి అనుకుంటుంది. సో కంఫర్ట్ జోన్ లో ఉండడం కన్నా పోటీ చేస్తే ఇన్నోవేషన్స్ జరుగుతాయి, ప్లస్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో మన ఇండియన్ స్ట్రాటజీ ఎప్పుడు మన ప్రజల ప్రయోజనం కోసమే ఉంటుంది. మన ఇండియా ఎవ్వరికీ తల వంచదు.